వాడు ఏడుస్తున్నాడు. ఈ వాటర్ ఫాల్స్ ఇక్కడ ఒకటి ఉన్నాయి, దాని దగ్గర ఆడుకుంటాడని చెప్పేసి మేము దారిలో ఒక దగ్గర ఆపితే ఇక ఏడవకు బెట్ట, ఏడవకు. ఓ వెహికల్, కార్ 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 చూడు 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 చూడు. హాయ్ బేటా, కమ్ లెట్స్ గో. మావాడు రెడీ అయిపోయాడు. బండి మీద అయితే ఈ బ్యాగ్లో ఒకటి, చిన్న బ్యాగ్ వచ్చేసి మన బాక్స్ లోపలికి వెళ్తుంది, పెద్ద బ్యాగ్ వచ్చేసి ముందర పెట్టుకోవాలి. ఓకే ఓకే. బ్యాగ్ ఇది ఫ్రంట్ పడుతుందా పట్టదా చూద్దాం. అక్కడైతే ఇట్రా బేటా. మొత్తానికి ఒక బ్యాగ్ అయితే డిక్కీలో పట్టింది. సో ఇది ముందర పెట్టుకుంటే మనకు డ్రైవింగ్ చేయడానికి వస్తుందా అనేది చూడాలి. ఇది ఒకసారి పట్టుకో చూద్దాం. ముందర పెట్టుకొని జర్నా నువ్వు జర్, డస్ట్ ఉంది మొత్తం, జర్ డస్ట్, ఫుల్ డస్ట్. ఓకే పెట్టు, ముందర పెట్టు చూద్దాం. జర్నా నాకు కమ్. ఓకే ఓకే పోవచ్చులే, కూర్చో. ఇట్రా. ఏం తింటున్నావు బేటా? అయ్యో నా కెమెరా నొంకని వేసింది, పట్టుకో. సో బండి పైన ఫ్యామిలీతోని కష్టమే. ఫ్యామిలీ ఓకే, కానీ ఇట్లా లగేజీలు పెట్టుకొని పోవడం అంటే కష్టమే, కొంచెం ఇబ్బంది అవుతుంది. అమ్మో ఇక అక్కడ డ్రైవింగ్ చేసుకుంటా ఫోన్ మాట్లాడుకుంటూ వస్తున్నాడు. అసలే సన్న గల్లీ, మళ్ళీ షార్ట్ టర్నింగ్ కొడుతున్నాడు. చూస్తేనేమో పంతులు లెక్కున్నాడు. సో రోడ్లు ఖాళీగా ఉండడం వల్ల అనుకున్న దానికంటే తొందరగా పోతామని అనిపిస్తుంది ఊరికి. లకిడికాపూల్ దగ్గర ఉన్నాము. సో మెహదీపట్నం నుంచే పోదాం. ఏందిరా నాయన, మెహదీపట్నం రోడ్డుకి సంక్రాంతి లేదు, సండే లేదు, ఏం లేదు, ఎప్పుడు బిజీ రోడ్డే ఇది. ఈ రోడ్డుకి ఏదైనా ఆల్టర్నేట్ సొల్యూషన్ ఎవరైనా చూస్తారా అంటే ఏ గవర్నమెంట్ సొల్యూషన్ చెప్పలేకపోతుంది లాస్ట్ 3 గవర్నమెంట్స్ నుంచి. ఇప్పుడు చూసినా ఫుల్ బిజీ రోడ్డే ఇది, మెహదీపట్నం మీద ఒకటైతే. ఈ రోడ్డు ఖాళీగా ఉంటుందని చెప్పి జస్ట్ హోప్తో ఈ రోడ్లు వచ్చిన అనవసరంగా అట్లా స్ట్రైట్ పోయినా అయిపోతుండే. లింగంపల్లి మియాపూర్ రోడ్ నుంచి అన్న పోతే అయిపోతుండే. మొత్తానికి అట్టర్లే వేసి గచ్చిబౌలి స్టేడియం దగ్గరికి అయితే వచ్చిన.
దాని ముందర నుంచి రోడ్డు కూడా బాగానే ఉంది, ఫ్రీగానే ఉంది. సో మనం ఇక్కడ నుంచి లింగంపల్లి పోతాం. ఒంటెలు ఎటు పోతున్నాయో మంచిగానే ఉన్నాయి, సాలిడ్గా. కొంచెం ముసలిగా అయిపోయినాయి మొత్తం. ఈ బస్సు కూడా ముందర వచ్చాక బస్సులు కూడా ఖాళీగానే ఉన్నాయి, రోడ్లు ఖాళీగా ఉన్నాయి, బస్సులు ఖాళీగా ఉన్నాయి, అన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో బిజినెస్ అనేది చాలా తగ్గిపోతుంది. ఈ జనాలు ఎవరు లేరు కదా, అందరు ఊళ్ళలోకి వెళ్ళిపోయారు కాబట్టి బిజినెస్లు దందాలు అనేటివి ఒక 2-3 రోజులు ఏముండయి. రోడ్లు మంచిగా ఉంటే ఇట్లా బండి మంచిగా అట్లా లేస్తూనే ఉంటుంది అన్నట్టుగా, లేపుతూనే ఉంటాం దానికి. యాక్సిలరేటర్ పైన ఎంత స్పీడ్ పోతున్నాం అనేది తెలియకుండా పోతాం అన్నట్టు. ఇట్లా రోడ్డు ఖాళీగా ఉంటే మంచిగా అనిపిస్తుంది. అంటే ఎప్పుడు నడపని సిటీ రోడ్ల మీద మనం స్పీడ్ పోతుంటే ఆ థ్రిల్ వేరే ఉంటుంది. అది నార్మల్గా జనరల్గా మనము హైవేల పైన పోతాము, అది అట్లా కాకుండా హైవేల పైన కామన్గా పోయేదే అనుకోండి. సిటీలో స్పీడ్గా పోతే అది దట్ ఫీల్స్ కొంచెం సాటిస్ఫాక్టరీ ఉంటుంది మైండ్ సెట్. ఈ లింగంపల్లి టు ఈ పటంచెరు రూట్లో ఈ ఫ్లైఓవర్ ఒకటి కంప్లీట్ అయిందంటే చాలా మందికి మస్తు హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ ఫ్లైఓవర్ వల్ల ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది, అదొకటి. పైనుంచి డైరెక్ట్ సీదా వెళ్ళిపోవచ్చు. ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే నేను కూడా ఇట్లనే పోతాయి ఊరికి. అబ్బా, ఈ దుమ్ము, ఈ కన్స్ట్రక్షన్ అయ్యే రోడ్ల మీద పోవాలంటే చాలా కష్టం. మొత్తం దుమ్ము, ముఖం మీద దుమ్ము కొట్టుకొని పోయినట్టు ఉంటుంది ఇక ఫీల్. బట్టలన్నీ ఖరాబ్ అవుతాయి. అయ్యా, మొత్తానికి పటంచెరు దగ్గరికి అయితే వచ్చినాం. ఇస్నాపూర్ నుంచి NH44 రోడ్డు ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇది కనుక ఎక్స్టెండ్ అయిందని అంటే మస్తు ఉంటుంది ఇక, రోడ్డు మొత్తం జబర్దస్త్ ఉంటుంది. సో ఆల్రెడీ సంగారెడ్డి నుంచి జైరాబాద్ దాకా మంచిగా ఉంది రోడ్డు. సో ఇది అయిందంటే ఇక నెక్స్ట్ అందరికీ మంచిగా ఉంటుంది జర్నీ చేయడానికి. ఈ రూట్లో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారు అన్నట్టుగా. గో స్లో, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, స్పీడ్ లిమిట్ 20 to 30. బండి వెనకాల మావాడు మంచిగా ఉన్నట్టున్నాడు, సపోర్ట్ లేదు. ఆపాలి నన్ను ఒక దగ్గర ఆపి జర కొంచెం ఎనర్జీ డ్రింక్ ఏదైనా తీసుకోవాలి.
ఇది రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుంది, అటు ఇటు ఎక్స్టెన్షన్ అని చెప్పినా కదా. సో దానివల్లనే ఈ ట్రాఫిక్ అంతా. లేకపోతే చాలా ఫ్రీగా ఉంటుంది రోడ్డు. అబ్బా చాలా ముందల్లాగానే ఉంది కదా, మొత్తం ఆగిపోయినాయి. జోగిపేట్ లెఫ్ట్కి పోయి ఆ బ్రిడ్జ్ ఎక్కి పోతే జోగిపేట పోతుంది. దీనికి కిందికి స్ట్రైట్ పోతే సంగారెడ్డి, సదాశివపేట, జరాబాద్ మీద. కర్ణాటక బస్సులు మామూలు ఉండేవి, మొత్తము రఫ్ అండ్ టఫ్ పోతూనే ఉంటాయి అన్నట్టు. అంటే జెట్ స్పీడ్ లాగా పోతాయి అన్నట్టు. ఎవరన్నా ఈ రూట్లో వెళ్ళాలి తొందరగా అనుకుంటే కంపల్సరీ మీరు కర్ణాటక బస్సును మాత్రం చూస్ చేసుకోండి. ఎందుకంటే అది వేరే లెవెల్. అది ఇక మావాడు ఏడుస్తున్నాడు. ఈ వాటర్ ఫాల్స్ ఇక్కడ ఒకటి ఉన్నాయి, దాని దగ్గర ఆడుకుంటాడని చెప్పేసి మేము దారిలో ఒక దగ్గర ఆపితే ఇక ఏడవకు పెట్టా, ఏడవకు. ఓ వెహికల్, కార్ 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 చూడు 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 చూడు. ఈయనే ఫేమస్ టీ పాయింట్.
నందికంది దగ్గరికి అయితే వచ్చేసిన ఫైనల్గా. సో ఇక్కడ రావడానికి 2.5 hours పట్టింది హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ అంటే రామ్నగర్ నుంచి. సో మొత్తం 75 kilometers అయితే వచ్చినాయి ఇక్కడ దాకా. బండి మీద రావాలంటే ఒక్కనే రావాలి, పిల్లలు ఫ్యామిలీతో పెట్టుకోవద్దు. మావాడేమో ఏడుస్తున్నాడు కిర్ర కిర్ర అని చెప్పి బండి మీద. అట్లుంటుంది. ఫ్యామిలీతో వస్తే కంపల్సరీగా కార్లన్నా లేకపోతే బస్సులన్నా రావాలి గమ్మున. సదాశివపేట్, మొత్తానికి సదాశివపేట వచ్చాం. రేపు ఎల్లుండి ఎక్కడ ఏందన్నది ప్లాన్ వేయాలి. ఇక ఊర్లోనైనా లేకపోతే ఎటన్నా బయటికి ఎటన్నా వెళ్ళాలన్నా ఏందనేది. ఎంఆర్ఎఫ్ కంపెనీ దగ్గరికి అయితే వచ్చినాయి. ఇంకా రైట్ సైడ్ కనిపిస్తుంది చూసిరా, ఇది మొత్తం ఎంఆర్ఎఫ్ కంపెనీ. సో ఈ రోడ్డు ముందర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కంపెనీ నుంచి వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు బయటికి లోపలికి తిరుగుతుంటారు, అసలు కంటికి కనిపించని కూడా కనిపించారు నైట్ టైంలో. సో ఇది కొంచెం డేంజర్ స్పాట్ అన్నట్టు. హై బీమ్ బాగానే అవుతుంది కానీ లో బీమ్ మాత్రం ఇది ఉంటుంది. ఓకే, పెట్టియాలి, అడిషనల్ ఎక్స్ట్రా లైట్స్ పెట్టియాలి. వాడు చూస్తుండా? ఓకే ఓకే ఓకే. మొత్తానికైతే ఇంటి దగ్గరకు వచ్చేసినాము. చాలా రైట్ మరి.